వస్తున్నటువంటి పౌలు యొక్క జీవిత విషయంలో సౌలుగా ఉన్నటువంటి తన యొక్క జీవితాన్ని ఒక్కసారి గమనిస్తే, సౌలుగా ఉన్నటువంటి తన యొక్క జీవితాల్లో ఏ విధమైనటువంటి పరుగుందో, అదేవిధంగా పౌలుగా మార్చబడినటువంటి తరువాత తన జీవితాల్లో తీస్తున్నటువంటి పరుగేంటో కొద్దిగా జాగ్రత్తగా మనం ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 3వ అధ్యాయం. క్రీస్తు యేసునందు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని గురి వద్దకు నేను అంటారు పౌలు గారు. ఇక్కడ ఫిలిప్పీకి రాసినటువంటి పత్రికలో చక్కగా ఈ మాట మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇందులో ఉన్నటువంటి భాగాల్లో కొంచెం జాగ్రత్తగా పరుగు అనేటువంటి భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైనటువంటి వలన సౌలుగా ఉన్నటువంటి తన జీవితానికి పౌలుగా మార్చబడిన తర్వాత తన జీవితానికి ఉన్నటువంటి గురి ఎంత వ్యత్యాసం ఉందంటే, ఈ భాగాన్ని మనం కొంచెం ఆలోచన చేస్తూ ఉంటే, సౌలుగా ఉన్నటువంటి కాలంలో మతనిష్టకుడుగా ఉన్నటువంటి తాను, గర్వాంధకుడుగా ఉన్నటువంటి తన యొక్క జీవితాల్లో క్రైస్తవులు ఎక్కడ ఉంటే వారిని బంధించి హింసలు పెట్టాలనేటువంటి గురి తన జీవితాల్లో ఉండేది. అటువంటి ఒక గురి పెట్టుకున్నాడు. ఏ విధం చేతనైనా క్రీస్తుని కలిగినటువంటి వారిని నిర్బంధించాలని, క్రీస్తుని కలిగి జీవిస్తున్నటువంటి వారిని హింసలు పెట్టాలని, క్రీస్తుని కలిగి జీవిస్తున్నటువంటి వారిని ఏ విధమైనటువంటి చిత్రహింసలతో హింసించాలి అనేటువంటిది ఒక గురి తన జీవితాల్లో ఆ పరుగు ఉంటూ ఉండేది. ఈ విధంగా కనీసం తన యొక్క జీవితాల్లో అధికారపూర్వకమైనటువంటి పత్రికలు పొంది తన యొక్క జీవితాల్లో క్రైస్తవుల కోసమే పరుగులు తీసినటువంటి వ్యక్తి, హింసకుడుగా ఉన్నటువంటి వ్యక్తి, హానికరుడుగా ఉన్నటువంటి వ్యక్తి, దూషకుడుగా ఉన్నటువంటి వ్యక్తి, క్రీస్తు యొక్క సంఘాన్ని హింసించినటువంటి వ్యక్తి తన జీవితాల్లో పౌలుగా మార్చబడిన తర్వాత ప్రియమైనటువంటి వలరా తన గురి ఎక్కడ ఉంది? క్రైస్తవ సంఘాలు ప్రియమైనటువంటి వలరా అనేకమైనటువంటి సంఘాలు కట్టాలని, అనేక మందిని ప్రభువులోకి నడిపించాలని, అనేక మందికి క్రీస్తు యొక్క సువార్త ప్రకటించాలని, అనేక మందిని దేవుని యొక్క రాజ్యం కోసమే సిద్ధం చేయాలని తన యొక్క జీవితాల్లో పరిగెత్తుతున్నటువంటి తన యొక్క జీవితాల్లో దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి పిలుపుకి కట్టుబడినటువంటి వ్యక్తి తన జీవితాల్లో ఒక గురి పెట్టుకున్నాడు. గమనించండి, ఈ లోకంలో ప్రియమైనటువంటి వలన అనేక మందికి అనేకమైనటువంటి గురిలు ఉంటాయి. అయితే పౌలు యొక్క జీవితాల్లో ఉన్నటువంటి గురి ఈ లోకం మీద తన గురి కాదు. ఈ లోకంలో సువార్త ప్రకటించాలి అనేటువంటి గురి ఉంది. ఈ లోకంలో అనేక మంది రక్షించుకోవాలి అనేటువంటి గురి ఉంది. ఏ విధం చేతనైనా రక్త సంబంధులుగా ఉన్నటువంటి వారికి కూడా రోషం పుట్టించి కొందరినైనా రక్షించుకోవాలి అనేటువంటి తపన, ఆలోచన తన యొక్క జీవితాల్లో ఉంది. అయితే ఈ లోక సంబంధమైనటువంటి వాటిపైన కానీ, ఈ లోక సంబంధమైనటువంటి యొక్క పాపం మీద కానీ, ఈ లోక సంబంధమైనటువంటి క్రియల మీద కానీ, ఈ లోక సంబంధమైనటువంటి ఆశల మీద కానీ తన జీవితాల్లో ఒక గురి అనేటువంటిది లేదు. గమనించండి, ఈ లోకం మీద గురి కలిగినటువంటి వ్యక్తి పౌలు కాదు. అయితే ప్రియమైనటువంటి వలన ఆ నిత్య జీవములో ప్రవేశించిన తర్వాత తన జీవితానికి కలగబోచున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ మహిమ కిరీటం మీద మాత్రమే తన గురి నిలుపుకొని తాను ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అయితే మనం ఇక్కడ గమనించాల్సినటువంటిది, ఇందులో ఉన్నటువంటి కొన్ని భాగాలు 13వ వచనంలో చూస్తే, అతడు పరిగెత్తుతున్నటువంటి తన యొక్క జీవితాల్లో కూడా తనంటా ఉంటాడు, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నటువంటి వాటన్నిటిని మర్చిపోయి ముందున్న వాటి కొరకు మాత్రం ఎగిరి పడుతున్నాను అంటాడు. చాలా వెనక ఉన్నటువంటి అన్ని విడిచిపెట్టేశాడు.
గమనించండి, తన జీవితాన్ని మనం చూస్తూ ఉంటే వెనక ఉన్నటువంటి అన్ని విడిచిపెట్టాడు. వెనక తన యొక్క జీవితాల్లో ఏదైతే లాభకరమైంది అనుకున్నాడో, ఏదైతే లాభం కలుగుద్ది అనుకున్నాడో, ఏదైతే లాభాన్ని ఇస్తుంది అనుకున్నాడో వాటిని క్రీస్తు నిమిత్తంగా తగినటువంటి నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని తన జీవితాల్లో ఆ మహిమ కిరీటం కోసమే గురి నిలుపుకొని ప్రయాణం చేస్తూ ఉన్నాడు. గమనించాలి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎంతమంది ప్రభు యొక్క పిలుపులో ఉన్నటువంటి, ప్రభు యొక్క పిలుపులో ఉండి సువార్త పరుగులో ఉన్నటువంటి, లేక గురి యొద్దకే పరిగెత్తుతున్నటువంటి జీవితాల్లో ఉన్నటువంటి మన యొక్క జీవితాల్లో ఎంతమంది వెనుక ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టారు, వెనుకున్నటువంటి వాటిని నిరాకరించారు, వెనుకున్నటువంటి వాటిని తొలగించుకున్నారు, వెనుకున్నటువంటి వాటిని తీసివేసుకున్నారు, వెనుక ఉన్నటువంటి వాటిని వదులుకొని అది ఎంత లాభకరమైనప్పటికీ క్రీస్తుకు మించిన లాభం లేదని, క్రీస్తు ఇవ్వబోతున్నటువంటి ఆ నిత్య రాజ్యములకు మించినటువంటిది మరి లోకంలో ఏమీ లేదని ఎరిగినటువంటి పౌలు తన యొక్క జీవితాల్లో వాటిని నష్టపరుచుకొని నిత్యంగా ఎంచుకొని పెంటతో సమానంగా ఎంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే గమనించాలి, ఈ దినాల్లో జీవితాల్లో గమనించాల్సిన వారమై ఉన్నాం. కొంతమంది జీవితాల్లో ఇంకా ఎనుకున్న వాటిపైన మనసు నిలుపుకొని, ఎనుకున్న వాటిని వదులుకోలేక, ఎనుకున్న వాటిని తీసివేసుకోలేక, ఎనుకున్నటువంటి వాటిని తొలగించుకోలేక వాటి మీద ఒక మనసు పెట్టుకొని, సువార్త మీద మరొక మనసు పెట్టుకొని ఈ లోకంలో మరి ఏ విధమైనటువంటి బహుమానాలు దొరుకుతాయా అని చెప్పేసి లోక సంబంధమైనటువంటి బహుమానాల పైన గురి నిలుపుకొని పరిగెత్తుచున్నటువంటి వారు ఈ లోకంలో కొంతమంది లేకపోలేదు. అయితే గమనించాల్సినటువంటి వారమై ఉన్నాం. ప్రియమైనటువంటి వలరా, ఎన్నుకున్నటువంటి వాటిని నువ్వు విడిచిపెట్టకపోతే, ఎన్నుకున్నటువంటి వాటిని వదిలివేసుకోకపోతే, ఎన్నుకున్నటువంటిది నాకు లాభకరమైంది, అది ఉంటే అలాగే ఉంటుందిలే, అది ఎక్కడికి పోతులే అన్నట్టుగా జీవితాల్లో రెండు మనసు కలిగి జీవిస్తూ ఉంటే నీ పరుగు సరైనటువంటిది కాదు. నీ పరుగు బహుమానం కోసం పరిగెత్తే పరుగు కాదు. నీ పరుగు ఆయన అనుగ్రహించబోతున్నటువంటి ఆ యొక్క మహిమ కిరీటాన్ని పొందుతున్నటువంటి పరుగు కాదు. కనుక ఆ విధమైనటువంటి జీవితం కలిగి ఉంటే కనుక నీ జీవితాల్లో అది స్వార్థకు తగినటువంటి పరుగు కాదు అని గుర్తించి గమనించాల్సిన వారమై ఉన్నాం. ఎక్కడ పెట్టుకున్నావు? నీ గురి దేని మీద నిలిపావు? నీ గురి ప్రభు పిలిచినటువంటి దేవుడు, ఇదిగో ఆయన ఉన్నతమైనటువంటి పిలుపు, పిలిచినటువంటి దేవుడు నిన్ను పోషిస్తాడని, పిలిచినటువంటి దేవుడు నిన్ను నడిపిస్తాడని, పిలిచినటువంటి దేవుడు ఆయన పని ఆయన చేయించుకుంటాడని, పిలిచినటువంటి దేవుడు నీ యొక్క జీవితానికి కొదువు చేయడని, పిలిచినటువంటి దేవుడు ఎక్కడ నీ జీవితానికి ఇబ్బంది కలగ చేయడని, పిలిచినటువంటి దేవుడు నీకు సహాయం చేస్తాడనేటువంటి సత్యాన్ని ఒకవేళ కొన్ని సందర్భాల్లో మర్చిపోయి ప్రియమైనటువంటి వలరా ఈ లోకములో ఒకవేళ దేనిపైన గురి నిలుపుకుంటా ఉన్నావో, దేనిపైన గురి నిలుపుకుంటా ఉన్నావు, ఎక్కడి నుండి సహాయం వస్తుందో అని గురి పెట్టుకున్నావా? ఎవరి ద్వారాగా ఏం పొందగలను అనేటువంటి గురి నిలుపుకున్నావా? ఎవరి ద్వారాగా ఏదైతే అనుగ్రహించబడుతుంది అని చెప్పేసి దాని మీదే నీ మనసు పెట్టుకున్నావా? లోకములో ఉన్నటువంటి ఒక ఐశ్వర్యం కలిగినటువంటి కుటుంబాలపైన మనసు నిలుపుకున్నావా? ధనికుల పైన మనసు నిలుపుకున్నావా? లోకం పైన మనసు నిలుపుకున్నావా? ఆ గురి ఎక్కడ నీ జీవితాల్లో ఉంది? ఏ మనిషి యొక్క జీవితాల్లో ఎక్కడ గురి పెట్టుకుంటే అక్కడ పరుగు తీస్తూ ఉంటాడు మనిషి. ఎక్కడ గురి ఉంటే అక్కడ పరుగు తీస్తున్నటువంటి దినాలు, ఎక్కడ ఏ విధమైనటువంటి గురి నిలుపుకున్నావు, ఏ విధమైనటువంటి గురి నీ జీవితాల్లో కలిగి బ్రతుకుతున్నావు, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపుకు తగినటువంటి యొక్క ప్రవక్తన నీ జీవితాల్లో ఉందా? తగినటువంటి ఆ సువార్త పనిలో నువ్వు జీవిస్తున్నావా? తగినటువంటి ఆ సాక్ష్యంతో కూడినటువంటి పనిలో బ్రతుకుతున్నావా? తగినటువంటి నీ జీవితాల్లో ఏ విధంగా ఆయన నిర్ణయించాడో, ఏ విధంగా నీ జీవితాన్ని నియమించాడో, ఏ విధంగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడో, ఆయన ఏర్పాటుకు తగినట్లుగా, ఆయన నియమించమనేటువంటి నియమానికి తగినట్లుగా, ఆయన నీకు అనుగ్రహించమనేటువంటి బాధ్యతకు తగినట్లుగా నీ జీవితాల్లో నీవు ప్రవర్తిస్తూ ఈ విధమైనటువంటి ఆ పిలుపుకు తగినటువంటి
పరుగులు నీ జీవితాల్లో ఒకవేళ ఏ విధంగా పరుగు అనేటువంటి మాటకి పరుగు పందెంలో జీవిస్తున్నావు అనేటువంటి సత్యాన్ని మర్చిపోవద్దు. ఇటువంటి పరుగులో నీ జీవితాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి బహుమానాన్ని నీవు సంపాదించుకోవాలి అని చెప్పేసి అంటే దైవ చిత్తానుసారం అనేటువంటి పరుగు మాత్రమే ఉండాలి అనేది వాక్యము ప్రకటించుతున్నటువంటి ఒక భావమై ఉంది.